హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివైఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎమిరేట్ జూ పార్క్. ఇది అబుదాబిలో ఉంది. లోపల ఎలా ఉందో చూసేద్దాం. మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఫస్ట్ ఎంట్రన్స్ నుండి స్టార్ట్ చేద్దాము. ఇదంతా ఫస్ట్ కనిపించేదంతా బయట నుండి మేము లోపలికైతే వచ్చేసాం. మా పాప ఉంది కదా, ఇక్కడ అంతా ఇలా ఉంది ఎంట్రన్స్లో. ఇక్కడ ఫస్ట్ ఇదంతా ఇక్కడ టికెట్స్ తీసుకోవచ్చు. అండ్ సిట్టింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. కొన్ని బొమ్మలు అలా పెట్టారు, సేల్కి కొనుక్కోవచ్చు. మనము అటు సైడ్ మేమైతే కాసేపు కూర్చున్నాము, ఐస్ క్రీమ్ తిన్నాము. ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. మనం ఇదంతా లోపలికి వెళ్ళక ముందు మేము ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం కాసేపు. ఇక్కడ ఐస్ క్రీమ్ తినేసి అయితే పాప ఆడుకుంటుంది, కాసేపు చూస్తుందని ప్లే సెక్షన్కి వెళ్ళినాము. ఇంకా టైం కాలేదు, ఈవినింగ్ టైంలో ఓపెన్ అవుతుంది జూ పార్క్ అనేది. సో టైం అయ్యేదాకా ఉన్నాము. తర్వాత ఇక్కడ ఇదంతా చూసేసి తర్వాత ఎనిమల్స్ చూడడానికి అయితే ఎంటర్ అయ్యాము. ఎంటర్ కాగానే ఫస్ట్ ఇవి చూసాము, తాబేళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ వాటికి అనుగుణంగా వాటికి సెట్ అయ్యే ప్లేస్ని క్రియేట్ చేసి పెట్టారు. ఇలా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో, చాలా పెద్దగా ఉన్నాయి. నాకైతే ఇది బాగా నచ్చింది. దేనికి ఇది సెట్ అయ్యే వాతావరణాన్ని దానికి ఇలా క్రియేట్ చేసి పెట్టారు. అవి తాగడానికి వాటర్ కూడా అక్కడ ఉన్నాయి. నేనైతే ఇంత పెద్ద తాబేళ్ళను చూడడం ఫస్ట్ టైము. మొత్తం చూసేయండి ఎలా ఉన్నాయో అక్కడ. బేటా చూసారు కదా కొంగలు, అవన్నీ వాటికి తగ్గ వాతావరణాన్ని అలా పెట్టారు. వీటిల్లో నాకు కొన్ని వాటి నేమ్స్ తెలీదు, కానీ చూస్తున్నా. చాలా బాగున్నాయి. చూడండి, మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి అవి ఏంటి అని. ఇవి ముళ్ళ పందులు కూడా ఉన్నాయి. చూడండి, వేటి ప్లేస్ వాటికే, వాటి ఫుడ్ వాటికే ఉన్నది అక్కడ. తర్వాత కుందేలు ఎంత క్యూట్ ఉంది, షివర్ అవుతుంది మొత్తము. లాస్ట్కి మూలకున్నాయి, అన్నీ పడుకున్నాయి, కొన్ని చూస్తున్నాయి. వీటికి చిన్న చిన్న హౌజెస్ లాంటివి కూడా ఉన్నాయి లోపల, ఇలా సెట్ చేశారు. నేను కొంచెం దూరం నుండి తీస్తున్నా. వాటికి గ్లాసెస్ అన్నీ చాలా సెక్యూర్గా ఉన్నాయి. ప్యారెట్స్, బర్డ్స్ కూడా ఉన్నాయి చాలా. పార్క్ అంతా చాలా పెద్దగా ఉంది. వెయిట్ వాటికే ఉన్నాయి. తిరగాలంటే ఓపిక కావాలి. అంతా యాస్ట్ టైం రాదు, అన్నీ చూసి వెళ్తాం కాబట్టి. కొన్ని ఫస్ట్ చిన్న చిన్న ఎనిమల్స్, తర్వాత బర్డ్స్, తర్వాత కొంచెం వైల్డ్ ఎనిమల్స్ అవన్నీ ఒక సైడ్కి ఉన్నాయి. స్నేక్స్, ఫిషెస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మేకలు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇవన్నీ సౌత్ ఆఫ్రికా నుండి వచ్చినాయి ఎనిమల్స్ అన్నీ. వైల్డ్ ఎనిమల్స్ చూస్తే అర్థమవుతుంది మనకి. ఇవైతే కొంచెం నిప్పుకోళ్ళ లాగా ఉన్నాయి. నేనైతే నిప్పుకోళ్ళ అనుకుంటున్నా, ఇవేంటో తెలీదు. ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. తర్వాత చూడండి, ఇదేంటో చూసారా, చీత. అది లాస్ట్లో చాలా సెక్యూర్గా పెట్టారు. ఇవి కొంచెం డేంజరస్ కదా, నేను ఇట్లా చాలా సెక్యూర్గా, చాలా గ్లాసెస్ అన్నీ సెక్యూర్ ఉన్నాయి అన్నట్టు దూరం నుండి తీసా. ఎలా ఉన్నాయో చూడండి. వాటికి తగ్గ ప్లేస్ని కూడా అలా క్రియేట్ చేసి పెట్టారు అన్నీ, అసలు తప్పించుకోకుండా, చూసే వాళ్ళకి ఏ ప్రాబ్లం కాకుండా. లేకుంటే అవి మీదికి వచ్చేస్తాయి. ఇక్కడ చూసారు కదా, ఒక ఆమె చేతిలో ఉంది. ఇక్కడ నేషనల్ బర్డ్, అది ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుంది ఖచ్చితంగా. మొత్తం గ్రీనరీ కూడా ఉంది ఇక్కడ, పార్క్ లాగా మంచిగా. లోపల చాలామంది వచ్చారు చూడడానికి. ఈవినింగ్ టైం కదా, మంచిగా వ్యూ కూడా బాగుంది. చాలా పెద్దగా ఉన్నాయి. జిరాఫీలు కూడా ఉన్నాయి చూడండి. చాలామంది ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. స్టార్టింగ్లో చూసారు కదా, నేను ఇందులో కూడా వీడియోస్ పెట్టిన. చూడండి, చిన్న చిన్న ర్యాట్ కూడా ఉంది.
ర్యాట్స్ అన్నీ ఉన్నాయి. వీటి నేమ్ నాకు తెలీదు, మర్చిపోయా. అక్కడ చెప్పారు కానీ ఇవైతే మంచి స్టిల్స్ ఇస్తున్నాయి. ఫొటోస్ వీడియోస్ తీస్తామంటే తీసిన కొద్దీ వచ్చి లైన్గా నిల్చుంటున్నాయి. వాటికి హౌస్ కూడా చూసారు కదా, వాటర్లో ఉండేవి ఎడారివి అన్నీ ఉన్నాయి. క్రొకడైల్స్ కూడా ఉన్నాయి, చూసారు కదా. ఇక్కడ వాటర్లో ఉంది, ఇదేంటో నాకు తెలీదు, ఉడుములాగుంది. పార్కులో వీటి డీటెయిల్స్ కూడా పెట్టారు కానీ అంత ఐడియా లేదు. వీడియో తీసి చాలా డేస్ అవుతుంది, అప్లోడ్ చేయడం లేట్ అయింది. ఇదేదో పిల్లిలాగా ఉంది. ఇవైతే ఇక్కడ ఫైటింగ్ చేస్తున్నాయి. ఇవన్నీ ఫిషెస్ కలర్‌వి చాలా ఉన్నాయి. వాటికి స్పెషల్‌గా వాటికి ప్లేసెస్ అవి ఉండే వాటర్‌లోనే పెట్టారు. ఇవి అయితే మనకి ఇటు పొలాలలో కనిపిస్తాయి కొంగలు బయట. ఇవి కంగారు, అవే అనుకుంటున్నా అవే. తర్వాత చూడండి లయన్ చూడండి, వాటికి యాక్టివిటీస్ కూడా ఉంటాయనుకుంటా. ఇది ఎంత క్లోజ్‌గా వస్తుందో చూడండి. కాకపోతే వాటికి మంచి గ్లాస్ ఉంది, అస్సలు బయటకి రాకుండా ఫారెస్ట్ లాగా మొత్తం సెట్ చేసి పెట్టారు. వాటికి గుహ, వాటరు అన్నీ అందులోనే. యాక్టివిటీస్ కూడా చేపిస్తారనుకుంటా. అండ్ వీటికి కూడా మనం అంత దగ్గరికెళ్ళి వాటి దగ్గరికెళ్ళి తీసినట్టుగా ఉంటది వీడియో. కాకపోతే చాలా దూరం నుండి తీయడమే. అవన్నీ డేట్స్, అవి ఖర్జూర చెట్లు అవన్నీ. ఇవి చూడండి ఎలా ఉన్నాయో, అంతా కనిపించవు మనకి, కనిపించకుండా ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 2, 3 ఉన్నాయి. 2, 3 అని కాదు, 4, 3 అట్లా ఉన్నాయి. ఇవన్నీ విశాలంగా వాటికి ప్లేసెస్ అన్నీ సెట్ చేశారు ఇందులోనే. మనం అక్కడికి అడవికే వెళ్ళి చూస్తున్నామేమో అన్నట్టుగా ఉంటాయి. ఇవి ఏంటో నాకు తెలియదు వీటి పేరు. ఇది చూడండి, ఇదైతే ఎంత క్లోజ్గా వస్తుందో. అప్పుడు నన్ను తీయవా? టైగర్స్ కూడా ఉన్నాయి, చాలా టైగర్స్ ఉన్నాయి లోపల. ఇట్లా అన్ని దగ్గరకు వస్తున్నాయి, మనం చూడడానికి వెళ్ళినప్పుడు అన్ని దగ్గరకు వస్తున్నాయి. ఈ వీడియో చూసాక ఎవరైనా ఈ పార్క్కి ఇంతకుముందు వచ్చి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇందులో ఏవేవి మీరు దగ్గరగా చూసారో కూడా కామెంట్ చేయండి. ఇక మేము ఎగ్జిట్ అవుతున్నాము. ఎగ్జిట్ అయ్యే ముందు ఇలా ఇక్కడ ఒక పర్ఫార్మెన్స్ కూడా ఉంది, చేస్తున్నారు డ్యాన్స్. ఇలా చూసేయండి. ఓకే, వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్.